ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదంతా మీరు పిల్లల కోసం ఆడుతున్న నాటకం అవునా కాదా? నిజంగా రిషి శశిల అమ్మెవరు? సంధ్యనా సింధునా? అది ఇదేంది? ఏదో తేడాగా ఉండదే. కిడ్నాప్ ఎవరు చేయించారు, కిడ్నాప్ చేయించడానికి రీజన్ ఏంటి అని అడిగాడు. అంతవరకు బాగానే ఉండదు. యష్కి సంధ్యకి నిజంగానే పెళ్ళయి ఉండదా? ఇదంతా మీరు పిల్లల కోసం ఆడే నాటకమా? రిషి శశిల అమ్మ సంధ్యనా సింధునా అని అడిగాడేంటి? కిడ్నాప్ కేసుకి ఈ ప్రశ్నలకి ఏంటి సంబంధం? యష్ తో సంధ్యకు పెళ్ళైతే వీడికెందుకు, కాకపోతే వీడికెందుకు? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే సారు, నిజాలు చెప్పాలి కదా, అందుకే జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని మీకు చెప్దామని. అలాగా, బాగా ఆలోచించే చెప్పు. సింధు పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ వీడియో తీసినదంటే ఈ పోలీస్ ఆఫీసర్ సపోర్టు తప్పకుండా ఉండి తీరాలి. అంటే ఇదంతా సింధు ప్లాన్ అన్నమాట. వామ్మో, పొరపాటును కూడా పెండ్లి గురించి పిల్లల గురించి నిజం చెప్పకూడదు. చెప్తే దమయంతి యశ్ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారు. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తావు చెప్పు. అవును సార్, నాకు తెలియక అడుగుతాను. యశ్ నా కూతుర్ల పెళ్లి గురించి మీకెందుకు, వాటి గురించి ఎందుకు అడుగుతాడారో? దీనికి డౌట్ వచ్చినట్టుంది, టాపిక్ మార్చాలి. సరే అది వదిలే. పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాప్ చేయడానికి రీజన్ ఏంటి అదన్నా చెప్పు. పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరో నాకట తెలుస్తుంది సార్, నేను చేయలేదు కదా. ఏ రీజన్ తో పిల్లల్ని ఎత్తుకుపోయారో ఆ కిడ్నాపర్లను పట్టుకుంటే తెలుస్తుంది సార్. నన్ను అడిగితే నేనే చెప్తాను సార్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలే సార్, ఇంకా నన్ను వదిలేయండి. ఏంటి డ్రామాలా? సడన్ గా ప్లేట్ ఫిరాయించావు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మా టార్చర్ కి చచ్చిపోతాం. మీరు నన్ను కొట్టి టార్చర్ పెట్టినా, చంపినా, ప్రాణాలు తీసినా అప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, నాకేం తెలియదు సార్. దీనికి డౌట్ వచ్చి గట్టిగా ఫిక్స్ అయినట్టుంది నిజం చెప్పకూడదని. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంత భయపెట్టినా వేస్ట్. సరే నువ్వు వెళ్ళొచ్చు. ఆగో, వెళ్ళిపోతున్నాను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. మళ్ళీ పిలుస్తాను. ఈసారి నిజం చెప్పకపోతే స్టేషన్ నుంచి నువ్వెళ్ళావు, నీ శవమే వెళ్తుంది. వెళ్ళు. ఈ పాటికి గౌతమ్ కన్యాకుమారిని ఎంక్వైరీ చేసే ఉంటాడు. తను ఏం చెప్పిందో వెంటనే తెలుసుకోవాలి. హలో గౌతమ్, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? మనం అనుకున్నట్టుగానే కన్యాకుమారి నిజాలు చెప్పిందా? అదంతా నువ్వు రికార్డ్ చేసావు కదా? లేదు సింధు, మన ప్లాన్ వర్కౌట్ కాలేదు. అదేంటి? తన దగ్గర నువ్వు ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గా నటించి కేసు నుంచి నిన్ను బయట పడేయాలి అంటే నాకు లంచం కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా నిజాలు తెలుసుకోమన్నాను కదా, అలా చేయలేదా నువ్వు? నువ్వు చెప్పినట్టే చేశాను సింధు. ఆల్మోస్ట్ మన ట్రాప్లో పడింది. కానీ నేను పిల్లల గురించి అడిగేసరికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అందుకే నేను తనకి ఎంత ఫేవర్గా మాట్లాడినా తను అనుకున్నది మాత్రమే చెప్పింది తప్ప నేను అడిగిన దానికి సరైన సమాధానాలు చెప్పలేదు. నేను పిల్లల గురించి అడగకుండా ఉండాల్సింది సింధు, మిస్టేక్ చేశాను. మంచి ఛాన్స్ మిస్ చేసావు. కన్యాకుమారి చెప్పే ఆ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే ఇంట్లో యష్ కానీ వాళ్ళ అమ్మ కానీ నేను చెప్పింది నమ్ముతారు. సారీ సింధు. ఇట్స్ ఓకే గౌతమ్, నో ప్రాబ్లం. కన్యాకుమారిని వదిలేసావా లేదా ఇంకా అక్కడే ఉందా? తనని పంపించేశాను. తన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నా మనసులో ఉన్న
క్రైమ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా. కేవలం మన దగ్గర ఉన్నట్టుగా కన్యాకుమారిని భయపెడుతున్నాం కదా, అందుకే వదిలేయాల్సి వచ్చింది. పోనీలే గౌతమ్, నువ్వేం ఫీల్ అవ్వకు. మనం ఇంకొక ఛాన్స్ తీసుకుందాం. ఉంటాను. సరే. అమ్మా, ఇవాళ నేను స్కూల్కి వెళ్ళను. అమ్మ నీకే చెప్తుంది. ఏంటి? నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను. దేనికి? నేను నీ మీద అలిగాను. ఎందుకు? ఇంతకు ముందైతే నువ్వు మంచిగా స్కూల్కి లంచ్ తీసుకొచ్చి దగ్గరుండి నాకు తినిపించేదాన్ని. ఇప్పుడు అది లేదు. ఎన్నో రోజులు అయిపోయింది తెలుసా? ఈ ప్రాజెక్ట్ వర్క్లో పడి నీ గురించిన విషయాలే మర్చిపోతున్నాను. ఇవాళ నువ్వే వంట చేసి స్కూల్కి లంచ్ తీసుకొచ్చి నాకు తినిపించాలి, సరేనా? ఇవాళ కుదరదమ్మా, రేపు తీసుకొస్తాను. లేదు, ఇవాళే. సరే, అలాగే. నీకు లంచ్తో పాటు రిషి శశికి పాయసం చేసి తీసుకొస్తాను. వాళ్ళకెందుకమ్మా? నీలాగే వాళ్ళు కూడా నాకు. సరే, అయితే నీ ఇష్టం. సరే, నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. అలాగే అమ్మా. అను, ఏంటమ్మా? నువ్వు నాకు మాట ఇస్తావా? ఏంటమ్మా? ఇంకెప్పుడు నువ్వు శశితో గొడవ పడకూడదు. వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండాలి, సరేనా? నువ్వు చెప్పావు కదా, అలాగే ఉంటాలే. మా మంచి అను, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా, పోలీసులు ఇచ్చారన్న దెబ్బకే నా ఒళ్ళంతా ఊరం అయిపోతుండదే. ఏం కొడుతున్నారు, ఒళ్ళంతా నొప్పులతో చేస్తున్నాను. అబ్బా, అమ్మా. ఏంటి, కిడ్నాప్ కేసులో ఇంకా పోలీసులు నిన్ను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారా? అబ్బే, అదేం లేదమ్మే, మామూలుగా మాట్లాడడానికి పిలిపించుంటారు అంతే. బాగా మాట్లాడినట్టున్నారు నీతో. నిన్ను బాగా కొట్టారని ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటావు కదా, అర్థమైంది. సరే, నీతో పనుండి వచ్చాను. మళ్ళీ నాతో పనా? ఏంటది? ఏం లేదు, ఇవాళ మా అనుకి నేనే స్వయంగా వంట చేసి స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళు. ఆ విషయం నాకెందుకు చెప్పడం? అంటే యశ్ వాళ్ళ అమ్మ నేను కిచెన్లోకి వెళ్ళకూడదు, వంట చేయకూడదు అని ఆంక్షలు విధించింది కదా. ఇప్పుడు నేను కిచెన్లో వంట చేయడానికొస్తే గొడవ అయిపోతుంది. అందుకని యశ్ వాళ్ళ అమ్మకి చెప్పి నువ్వే ఆమెను ఒప్పించాలి. సింధు ఒప్పుకోకపోతే? నేను వంట చేసేటప్పుడు ఆమె ఇంట్లో లేకుండా నువ్వే తప్పించాలి. సింధు అదంతా పెద్ద రిస్క్, వద్దు. చూడు, అర్థమైందనుకుంటా. అర్థమైంది సింధు, చాలా బాగా అర్థమైంది. ఎందుకు అర్థం కాదు? ఇంత క్లియర్ గా వీడియో చూపించిన తర్వాత ఎందుకు అర్థం కాదు? నేను చూసుకుంటానుగా. నువ్వు మాత్రం ఆ వీడియోని బయట పెట్టకే. నా తిప్పలేమో నేను పడతా. ఓన్లీ నీకు 5 minutes టైం అంతే. అలాగే సింధు, అలాగే. నువ్వు ఎలాగంటే అలాగా. నువ్వు వెళ్ళు. దేవుడా, ఇప్పుడు ఆ దమయంతిని బయటికి పంపించాలా? ఓరి నాయనో.
సింధు వంటగదిలోకి వెళ్ళేటట్టు నేను చూడాలా? ఇదెక్కడ గోల్రా బాబోయ్. రోజీ, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. చెప్పండి సార్. ఆ ఫోటో ఫ్రేమ్ నా ఎదురుగా ఉండడానికి లేదు. అర్జెంట్గా దాన్ని తీసుకెళ్ళి బయటపడే. ఓకే సార్. నేను మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీ క్యాబిన్లో ఈ ఫోటో నాకు కనపడాలి. ఆ ఫోటో బయటపడేస్తే మళ్ళీ సునంద మేడంతో ప్రాబ్లం అవుతుంది. రోజీ, వద్దులే, అది అక్కడే ఉంచిన వెళ్ళు. అలాగే సార్. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని నన్ను తెగ బెదిరించి పారేస్తా ఉండదు సింధు. ఇప్పుడు తను చెప్పిన పని చేయకపోతే నా పని ముగిసిపోతాది. దమయంతి దగ్గరికి వెళ్ళి సింధు ఏదో వంట చేసుకుంటుందంట, కాస్త పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేద్దామంటే తిరిగి నా మీదే రివర్స్ అయ్యి దానికి నీ బోర్డు సపోర్ట్ ఏందని నన్నే చివాట్లు పెడతాది. నన్నింట్లో నుంచి వెళ్ళిపోమంటుంది కూడా. పోనీ దమయంతి ఒప్పుకోదు, నువ్వే ఎలాగోలా అడ్జస్ట్ అవ్వని సింధుకి నచ్చ చెప్దామంటే వీడియో చూపిస్తానని ఏ రంగం చేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ టాస్క్ నెట్టా పూర్తి చెయ్యాలి. సంజని దమయంతిని ఏదో విధంగా ఇంట్లో లేకుండా బయటికి పంపిస్తే సింధు అప్పుడు కిచెన్లోకి వెళ్ళి వంట చేసినా నాకొచ్చే ఇబ్బంది ఏం ఉండదు. ముందు అమ్మిని బయటికి పంపిద్దాం. అమ్మే, ఏం చేస్తా ఉండవు? ఈనాడు ఆదివారం బుక్ లో నా ప్రేమ ఫలిస్తుందో లేదో అని రాశి ఫలాలు చూస్తా ఉండను. నీ ప్రేమ ఫలించాలంటే రాశి ఫలాలు కాదమ్మి నువ్వు చూడాల్సింది, యష్ మనసుని చదవాలా. ఆ అబ్బి నాతో ఉంటేనే కదమ్మే ఆయన మనసును చదవగలను. ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఆఫీస్ లోనే ఉంటా ఉన్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మే. సింధు అంటే ఆ అబ్బితో కలిసి పనిచేస్తుంది కాబట్టి రోజు ఆఫీస్కి వెళ్తుంది. నాకేం పనుందని అలమంటున్నావు? ఓసి పిచ్చిదానా, మనసుంటే మార్గాలనేకమే. మీ ఆయనకి భోజనం తీసుకెళ్లి నువ్వే దగ్గరుండి తినిపించొచ్చు కదా. ఒకసారి అట్లా చేసుండాను, అప్పుడు ఏమైనాదో నీకు తెలుసు కదా అమ్మే. అప్పుడు అలాగయిందని ఇంకెప్పుడు తీసుకెళ్లకుండా ఉంటావా ఏంది? నువ్వే అన్నావుగా యశ్ సింధు కలిసి ఆఫీస్ లో పని చేస్తా ఉండారని. సింధు మెల్లగా మళ్ళీ యష్కి దగ్గరైతే అప్పుడేంది నీ పరిస్థితి? అందుకే నువ్వేదో వంకతో ఆఫీస్కి వెళ్ళమ్మే. యష్కి దగ్గర అవుతున్నాననుకో, ఆటోమేటిక్ గా సింధు దూరం అయిపోతుంది. నా గురించి సంధ్య ఎంత కేర్ తీసుకుందని యష్ మనసు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదమ్మే.
అందుకే కదమ్మే ఎంతలా చెప్తున్నాను నీకు. సరే అమ్మి, నువ్వు చెప్పినట్టే వెళ్తానా. అలాగే అని లేట్ చేయి, మాకు అర్థమై ఉండదా? అట్నే అమ్మి. అమ్మి ప్రాబ్లం సాల్వ్ అయి ఉండదే. ఇంకా దమయ్య అంతే మిగిలింది. తనకేదో చెప్పి బయటికి పంపించాలా. సంధ్య, సంధ్య చెప్పు తాత. బయట నాకు కొంచెం పనుంది, వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. అట్నే తాత. వదినా, మళ్ళీ ఏ టైంకి తిరిగి వస్తారు? ఏదో టైంకి వస్తానులే కానీ. ఎందుకు? ఏం లేదు, ఊరికి అడుగుతా ఉండానంతే. దీని వాలకం ఏదో తేడాగా ఉందే. అమ్మయ్యా. సింధు, నేను కిచెన్ టాస్క్ పూర్తి చేసావా? నా తల ప్రాణం తోక్కొచ్చుండాది నా కూతుర్ని దమయంతిని బయటికి పంపించడానికి. మనుషుల్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి నువ్వు ప్లాన్లు బాగానే వేస్తావుగా. దీన్ని ఇంట్లో నుంచి పంపించడానికి నేను పిల్లల్ని కిడ్నాప్ చేయించిన విషయం తెలిసి ఈ మాట అందా, లేక ఏదో మామూలుగా అందా? ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు సింధు, నువ్వు ఒక్కదానివే కిచెన్ లోకి వెళ్ళి హాయిగా వంట చేసుకోవచ్చు. నేనొక్కదాన్నే కాదు, నువ్వు కూడా వంటలో నాకు హెల్ప్ చేయాలి. నేనా హెల్ప్? వంట చేయడానికా? అవును రా. ఇదేం కర్మ. ఏంటి? వస్తాడా? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఆనియన్స్ కట్ చేయి. నేనా? నువ్వే వెళ్ళు వెళ్ళు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని నా చేత పని మనిషి కంటే హీనంగా పనులు చేయిస్తా ఉండాదే. అప్పుడేమైపోయింది? నీకు ముందు ముందు ఇంకా ఉంటుంది. త్వరగా కానీ. చేస్తున్నానుగా. ఎప్పుడు తినడం తప్ప ఏ పనులు చేయలేదు, అలాంటి నాతో పనులు చేస్తావా? ఇక్కడ పాయసం అయిపోయింది. చేస్తున్నాను, చెయ్యక చేస్తానా? అవన్నీ తీసేసి అన్నం పప్పు పెట్టు. అన్నం పప్ప? నాకు తెలీదు. త్వరగా. సరే, చెయ్యక చేస్తానా? ఏమైంది? ఏదో చిన్న ట్రబుల్ ఇచ్చినట్టుంది మేడం, చూస్తున్నాను. త్వరగా చూడు. అలాగే మేడం. ఇల్లు చూసుకోమని చెప్తే సంధ్య ఎక్కడికి వెళ్తోంది? ఏంటి తాత ఏడున్నావా? ఏదో ప్రాబ్లం వచ్చి కారు ఆగిందిలే. అది సరే కానీ ఈ మధ్య మీ అమ్మ ప్రవర్తనలో చాలా తేడా కనపడుతోంది. ఏదో జరిగింది, అది ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా దాస్తుంది అనిపిస్తోంది. నీకేమైనా తెలుసా? నాకేం చెప్పలేదే. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేనే స్వయంగా వంట చేసి ఆయనకి భోజనం తీసుకెళ్తా ఉన్నానా. ఏష్కి లంచ్ తీసుకెళ్లాలన్న ఆలోచన
నీదా మీ అమ్మదా? మా అమ్మే తీసుకెళ్ళమని చెప్పండి. అదే నా అనుమానం బలపడింది. సింధు, నీ వంట ఎంతవరకు వచ్చుండదే? పూర్తయినట్టే. అమ్మయ్యా. అనుకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. త్వరగా రెడీ చెయ్యి. మళ్ళీ సంధి గాని దమయంతి గాని వచ్చి చూసారంటే నా టాపు లేసిపోద్ది. నేను క్యారేజ్ కడతాను. ఈ లోపు నువ్వు వండిన గిన్నెలన్నీ శుభ్రం చెయ్యి. ఏంటి, నేను అంట్లు తోమాలా? నేను తోమను, నువ్వే తోముకో. సరే, తోముతానులే. నేనంటూ తోమును, అలానే ఉంటాయి. మీ అమ్మి గాని మీ వదిన గారు కానీ కిచెన్లోకి వచ్చి చూసారనుకో, ఈ అంట్లేంటి, ఎవరు వంట చేశారు అని ఆరా తీస్తారు. అప్పుడు నేను వంట చేయడానికి మీరు హెల్ప్ చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. అమ్మ వద్దు, వాళ్ళకి అస్సలు తెలియకూడదు. నా సావేద నేనే సత్తా, అంట్లేదు నేనే తోముతా. కర్మ. అసలేం జరుగుతోంది ఇంట్లో? ఏయ్, నిన్ను కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? కన్యాకుమారి గారే వంట చేసుకో అన్నారు, అందుకే వచ్చాను. సింధు ఆఫీస్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తున్నారంటే సింధు వచ్చిందన్నమాట. హలో సింధు, నేను గౌతమ్ని. సింధు మాట్లాడవేంటి? గౌతమ్ సింధు కోసం ఎందుకు కాల్ చేశాడు?